వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హాయ్. నా వీడియోలు చూస్తున్నందుకు చాలా సంతోషం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. అనగనగా ఒక బ్రాహ్మణ పల్లె. ఆ పల్లె ఒక ఆహ్లాదకరమైన పచ్చని పొలాల మధ్య కొండల అంచున ఉండేది. ఆ పల్లెలో శివానందం అనే ఒక బాలుడు ఉండేవాడు. చాలా మంచివాడు, ఎవరికైనా సహాయం చేయాలనే మనసున్నవాడు, మంచి దైవభక్తుడు. ఒకరోజు నది ఒడ్డున ఆడుకుంటూ ఉండగా ఇసుకలో ఉన్న పురాతనమైన మెరుస్తూ ఉన్న మరచెంబు కనిపించింది. అందులో ఏముందా అని చూడాలనిపించి ఆ చెంబును జాగ్రత్తగా శుభ్రపరుస్తాడు. ఆ చెంబు మెల్లగా వెలుగుతుంది. ఆశ్చర్యపోయి ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూస్తాడు. ఆ మాయా మరచెంబు ఏమి చేస్తుందో అని భయపడుతూ పట్టుకుంటాడు. అది మెల్లగా ఓపెన్ అవుతుంది. సడన్గా ఒక మెరుపు వెలుగు నుంచి ఒక దైవశక్తి బయటకు వస్తుంది. బయటకు వచ్చి, శివానంద, భయపడకు, ఈ మరచెంబు మహిమగలది. ఇది అవసరమైనప్పుడు అక్షయపాత్రగా కూడా ఉపయోగపడగలదు. ఇది మంచితనం, దైవభక్తి ఉన్నవారికి మేలు చేస్తుంది అని చెప్తుంది. శివానందం తాను తన మనసును పవిత్రంగా ఉంచి అందరికీ సహాయకారిగా ఉంటానని చెప్తాడు. శివానందం మరచెంబు సహాయంతో తన పల్లెకు చాలా సహాయం చేస్తాడు. ఆకలిగా ఉన్నవారికి మరచెంబును అక్షయపాత్రగా వాడి ఆహారం అందిస్తాడు. చెరువులను శుద్ధి చేస్తాడు. పల్లెలకు మంచినీటిని అందిస్తాడు. పల్లెలన్నీ కళకళలాడుతాయి. ఆ మరచెంబు దయకు చిహ్నంగా మిగిలిపోయింది. దయాద్ర హృదయం అంతులేని ఆశీర్వాదాలు తెస్తుందని అందరికీ గుర్తు చేస్తుంది. ఒకరోజు ఆ దైవశక్తి మళ్ళీ శివానందానికి కనిపించి, శివానంద, మీ పల్లె చుట్టూ ఉన్న పల్లెలు కూడా సహాయాన్ని కోరుతున్నాయి. ఈ అక్షయపాత్ర సహాయంతో వారిని కూడా ఆదుకో అని చెప్తుంది. శివానందం సంతోషంగా అంగీకరిస్తాడు. ఆ దైవశక్తి ఆశీర్వదించి వెళ్ళిపోతుంది. శివానందం మళ్ళీ కొత్త సహాయానికి సిద్ధమవుతాడు. ఆ అక్షయపాత్ర సహాయంతో అందరికీ చాలా సహాయం చేస్తాడు. అలా మంచి పేరు తెచ్చుకుంటాడు.
హిమాలయ పర్వతాలలోని పవిత్రమైన కైలాస పర్వతంపై పరమశివుడు గాఢ ధ్యానంలో ఉంటాడు. అక్కడ గాలి ప్రశాంతంగా దైవశక్తితో నిండి ఉంటుంది. పరమశివుడు లయకారకుడు మరియు శిశిశేఖరుడు. ఈ లోకాన్ని శాంతితో గమనిస్తూ పరిరక్షిస్తాడు. కలియుగాంతంలో పరమశివుడు తన ధ్యానం నుండి లేచి తన తాండవ నృత్యాన్ని ప్రారంభిస్తాడు. ఈ తాండవం సృష్టి పరిరక్షణ మరియు లయాన్ని సూచిస్తుంది. ఆయన నృత్యం ప్రభావంతో సకల బ్రహ్మాండం కంపించిపోతుంది. పరమశివుడు మరియు పార్వతీదేవి కలయిక పురుష మరియు ప్రకృతి శక్తుల సమతుల్యతను తెలియచేస్తుంది. ఈ సమతుల్యత సకల సృష్టికి అవసరమైనదే. ఒకసారి గంగానది భగీరథుడు పొందిన వర ప్రభావం వల్ల స్వర్గం నుండి భూమిపైకి రావాలనుకుంది. పరమశివుడు తన జటాజూటంలో ఆమె ప్రవాహాన్ని ఆపి నెమ్మదిగా భూమిపైకి దిగేలా చేశాడు. అందువల్ల గంగానది భూమిని పవిత్రం చేసింది. త్రిపురాసురుడు లోకానికి హాని చేస్తున్నప్పుడు పరమశివుడు రౌద్ర రూపంలో తన మహా అస్త్రాన్ని ప్రయోగించి ఆ రాక్షసుడి 3 నగరాలను నాశనం చేశాడు. అయితే పరమశివుడు కేవలం రౌద్ర స్వభావుడే కాదు, ఆయన అమాయకులను రక్షించేవాడు. జ్ఞానం మరియు కరుణతో మార్గనిర్దేశం చేసేవాడు. శుద్ధమైన హృదయంతో ఆశ్రయం కోరిన వారికి ఆయన సహాయాన్ని అందిస్తాడు. ప్రపంచం అంధకారం లేదా అసత్యంతో నిండిపోయినప్పుడు పరమశివుడు తన 3వ కన్ను తెరిచి శక్తివంతమైన కాలాగ్ని విడుదల చేస్తాడు. ఇది అసత్యాన్ని నాశనం చేసి నిజమైన సత్యాన్ని చూపిస్తుంది. పరమశివుడు శాశ్వతుడు, కాలాన్ని అధిగమించినవాడు. ఆయన ఉనికి సృష్టిని ఎన్నో మార్గాల్లో ప్రభావితం చేస్తూనే ఉంటుంది. కాలం ప్రవహించినట్లు సృష్టి పరిరక్షణ మరియు లయం కొనసాగుతూనే. అనగనగా ఒక అడవి మధ్యలో ఉన్న ఒక కొలంలో ఒక తాబేలు నివసించేది. ఆ ప్రక్కనే ఉన్న ఒక చిన్న గుహలో ఒక నక్క నివసించేది. అవి 2 స్నేహితులు. అవి రోజు సాయంత్రం కొలంలోనూ గట్టు మీద కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఒకరోజు, హాయ్ తాబేలు ఫ్రెండ్, రా మాట్లాడుకుందాం. ఇదిగో వస్తున్నా. ఈరోజు మధ్యాహ్నం ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నేను అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నానా, ఇంతలో తాబేలు సింహంలా ఉంది. అది అవును, సింహమే. తాబేలు పరిగెత్తు పరిగెత్తు, నేను వెళ్తున్నా. అయ్యో, నేను సింహానికి దొరికిపోయానే. అయ్యో, తాబేలు సింహానికి దొరికిపోయాడు. ఇప్పుడు ఏదైనా ఉపాయం ఆలోచించి రక్షించాలి. ఉపాయం దొరికింది. మహారాజా మహారాజా, మీరు ఆ తాబేలుని తినలేకపోతున్నారు కదా, కానీ అది చాలా రుచిగా ఉంటుంది. మీరు దాన్ని తినాలంటే దాన్ని కళ్ళలో కాసేపు వదిలేయండి. అప్పుడు బాగా నానుతుంది. కాసేపు బాగా నానిన తర్వాత ఆ పైపెంకు నాని మెత్తగా అవుతుంది. అప్పుడు మీరు చక్కగా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఆ తెలివి తక్కువ సింహం తాబేలును వదిలేసింది. నక్క కూడా పారిపోయింది. తాబేలు, సింహం వెళ్ళిపోయింది, ఇంకా రా. చాలా థ్యాంక్స్ నక్క, నన్ను రక్షించావు. నువ్వెంత మంచి ఫ్రెండ్వి. మన ఇద్దరం ఎప్పుడు ఇలాగే ఉందాం, సరేనా? అనగనగనగనగా ఒక చెరువు నిండా చేపలు, ఎండ్రకాయలు ఉండేవి. ఒక కొంగ వాటిని తింటూ ఉండేది. కొన్నాళ్ళకు అది ముసలిదైపోయింది. ఏమీ దొరక్క చెరువు గట్టు మీద కూర్చొని వీటిని ఎలా తిండమా అని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. కొంగ తాత, కొంగ తాత, ఎందుకు ఏడుస్తున్నావు?
ఏం చెప్పను, నాకు అసలు ఎవరిని చంపి తినటం ఇష్టమే లేదు. ప్రాణిహింస మహాపాపం. దగ్గరగా వచ్చిన చేపలను కూడా తినట్లేదు. అలాగే ఆహారం మాని ప్రాణం వదిలేయాలి అనుకుంటున్నాను. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఒక బ్యాడ్ న్యూస్ విన్నాను. ఇంకో 12 సంవత్సరాల వరకు వర్షమే పడదట, ఎండలు మండిపోతాయట. అలానే ఎవరు చెప్పారు తాత? అక్కడ అందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఈ చెరువు అంతా ఎండిపోతుంది, అప్పుడు మీరంతా ఏమైపోతారు? అందుకనే నేను ఏడుస్తున్నాను. మిగిలిన చెరువుల్లోని వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఈ విషయం తెలియక మీరు మాత్రం వెళ్ళట్లేదు. అందుకనే బాధగా ఉంది. అందరూ రండిలా, మనకి ఎండలు బాగా వచ్చేసాయంట, వర్షం అంతా రాదంట, వాటంతా అయిపోతుందంట. కనుక మనం వేరే చెరువుకి ఎక్కడికైనా వెళ్ళిపోదామా? ఓకే ఓకే ఓకే. అయితే అందరం వెళ్ళి ఆ కొంగని రిక్వెస్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే ఓకే ఓకే. కొంగ తాత మాకు నువ్వే ఎలా అయినా హెల్ప్ చేయాలి, వేరే చెరువుకి తీసుకెళ్ళాలి. ఓకే, మీరంతా ధైర్యంగా ఉండండి. నేను ఒక్కొక్కరిని వేరే చెరువుకి తీసుకెళ్తాను. ఒక్కొక్కరి వరుసగా రండి. తాతయ్య, అందరికన్నా నేను కదా నీ దగ్గరికి ఫస్ట్ వచ్చాను. మరి నన్ను వదిలి అందరినీ పెద్ద చెరువు దగ్గరికి తీసుకెళ్తున్నావు, నన్ను కూడా తీసుకెళ్ళు. రోజు ఈ చేపలను తిని తిని విసుగొస్తోంది. ఈరోజు వెరైటీగా ఈ ఎండ్రకాయని బిర్యానీలాగా తినేస్తాను. తాత, నీకెంత కష్టం, నన్ను మొయ్యలకు మోస్తున్నావు. చెరువు ఇంకా ఎంత దూరం ఉంది? ఓ పిచ్చి ఎండ్రకాయ, చెరువు లేదు చేను లేదు. ఇదిగో ఈ బండరాయే చెరువు. నేను నా ఆకలి ఇలా తీర్చుకుంటున్నాను. నిన్ను కూడా ఈ బండ మీద పడేసి తినేస్తాను. అరేరే, అయితే మీరు ఎంత మోసపోయారు. ఆ చెరువులోని చేపలన్నింటికి మీ మీద డౌట్ వచ్చి కనుక్కురమ్మని నన్ను పంపాయి. నేను కానీ వెనక్కి వెళ్ళకపోయానా ఇంకా ఒక్కరోజు కూడా నీకు ఫుడ్ ఉండదు. అమ్మయ్యా, ఇప్పుడు హాయిగా ఉంది. ఈ కొంగ బాధ అనగనగా ఒక ఊరు. ఆ ఊరికి దగ్గరగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న గుహలో రాజు సింహంతో పాటుగా ఏనుగు, నక్క, పులి మొదలైన జంతువులన్నీ ఉండేవి. అయితే ఆ నక్కకు తినటం అంటే భలే సరదా. సమయానుకూలమైన బుద్ధి కూడా ఉండేది. అది ప్రతిరోజు రాత్రివేళ ఎవరికీ తెలియకుండా ప్రక్క ఊరికి వెళ్ళి అక్కడ దొరికే ఆహారాన్ని తింటూ ఉండేది. ఎప్పుడు మాంసం తినే నక్కకు పప్పు, అన్నం భలే రుచిగా అనిపించేవి. ఒకరోజు చీకటి పడుతుండగా ఊర్లోకి వెళ్ళి ఎంగిలాకులు తినసాగింది. ఇంతలో ఒక కుక్క భౌభౌమని అరవసాగింది. దాన్ని చూసి ఇంకా చాలా నక్కలు వచ్చి అరవసాగాయి. అయ్యో, ఈ కుక్కలకు మాత్రం దొరికిపోకూడదు, ఎలాగైనా పరిగెత్తాలి. ఇక్కడే ఏదో కుండలా ఉంది, అందులో దాక్కుంటాను. అమ్మయ్యా, కుక్కలన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. ఇంకా నేను తొందరగా అడవిని చేరుకోవాలి, ఎవ్వరు చూడకుండా. నక్క తను తాను చూసుకుని, నేను నీళ్ళ రంగులో పడినట్టున్నానే. భలే, నేను నీళ్ళ రంగు కలిపిన నీళ్ళలో పడడం మంచిదే అయింది. నేను ఈ అడవికి రాజు కావడానికి ఇదే మంచి సమయం. మిత్రులారా, నేనెవరో తెలుసా? ఈ అడవికి రాజును. నిన్న రాత్రి ఈ వనదేవత నన్ను దేవలోకానికి పిలుచుకుని వెళ్ళి అక్కడ నాకు మంత్రాలు అవి చదివి ఆకుపసరితో అభిషేకం చేసింది. దేవతలంతా నన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాత నన్ను చూసి, నీవు వెళ్ళి నీవు నివసిస్తున్న అడవిని పరిపాలించు అని ఆజ్ఞాపించారు. అలాగే నేను దిగి వచ్చాను. ఈ కబురు మీరందరికీ చెప్పి రండి, వెళ్ళండి. ఈ వార్త అడవి అంతా పాకిపోయింది. సింహం మొదలైన జంతువులన్నీ కూడా కొత్త రాజు దగ్గరికి వచ్చాయి. మిత్రులారా, నేనెవరో
తెలుసా, ఈ అడవికి రాజును. నిన్న రాత్రి ఈ వనదేవత నన్ను దేవలోకానికి పిలుచుకొని వెళ్ళి అక్కడ నాకు మంత్రాలు అవి చదివి ఆకుపచ్చటి అభిషేకం చేసింది. దేవతలంతా నన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాత నన్ను చూసి, బిడ్డ, నీవు నివసిస్తున్న అడవికి వెళ్ళి పరిపాలించు అని ఆజ్ఞాపించింది. నేను అలాగే దిగి వచ్చాను. సింహం, నీవు మంత్రిగా ఉండు, పులి సేనాధిపతిగా ఉంటుంది, ఎలుగు వంటి గుమ్మంలో ఉంటుంది, తోడేలు తాంబూలం ఇస్తుంది. సాటి నక్కలను మాత్రం ఏ పనికి నియోగించలేదు. ఆఖరికి వాటితో మాట్లాడడం కూడా అవమానంగా భావించింది రాజునక్క. అప్పుడు సాటి నక్కలన్నీ బాధపడి అరవసాగాయి. తను రాజునని మర్చిపోయిన నక్క కూడా వాటితో కలిసి అరవడానికి బయటకు పరిగెత్తింది. ఇంతలో వర్షం పడింది. నక్క రంగంతా పోయింది. తెలివి తక్కువ నక్క వర్షంలో తడిసిపోయింది కదా, అందుకని రంగంతా పోయింది. అప్పుడు ఇంకా ఈ అడవిలో ఉంటే తను చంపేస్తాయని పక్క అడవికి పారిపోయింది. అనగనగా ఒక సముద్రం పక్కగా 2 పిచ్చుకలు ఉండేవి. అవి 2 భార్యాభర్తలు. ఒకనాడు ఆడపిచ్చుక తన భర్తను చూసి, ఏమండి, నేను గుడ్లు పెట్టాలి, ఇప్పుడు ఎక్కడ పెట్టను? ఇదిగో ఈ సముద్రం ఉందిగా, అక్కడ పెట్టు. ఇసుకలో బొరే తవ్వుతాను, దాంట్లో గుడ్లు పెట్టు, బాగుంటుంది. ఇదేమింత, ఇసుక లోపల ఎవరైనా గుడ్లు పెట్టుకుంటారా? ఏ రాత్రి వేళ నీళ్లు వస్తే గుడ్లు కొట్టుకుపోవు. ఇదేం బుద్ధి మీకు? వసి పిచ్చిదానా, ఎల్లకాలం ఒకే పద్ధతిలో చెట్టు మీద గూడు కట్టుకొని గుడ్లు పెట్టడమా? మీ అవ్వ, ఆమెకవ్వ, ఆ అవ్వకవ్వ అందరూ చెట్ల మీదే కదా గుడ్లు పెట్టేవారు. మనం ఏదైనా కొత్తగా చేయాలి, అందుకే అట్లా చెప్పాను. సరే గాని కొత్తగా చేయాలంటే అది అనుకూలంగా ఉండద్దు. ఇసుకలో గుడ్లు పెట్టుకుంటే అల్లు వచ్చి కొట్టుకుపోవు. కొత్తగా ఏం చేసినా దానిలో కొంత అపాయం ఉండక తప్పదు. ఆ సముద్రపు అల్లు గుడ్లను తీసుకుని పోతే సముద్రాన్ని 4 తంతాను. ఆ దెబ్బకు భయపడేది గుడ్లు వెనక్కి తెచ్చే ఊపితే చూడు. ఏమనుకున్నావో నేనంటే. అదేంటండి, సముద్రం అంత పెద్దది, దాంతో సాటిగా మనం పోట్లాడగలమా? పోవే వద్దు, నువ్వే చూస్తావుగా నేను గుడ్లను వెనక్కి తెస్తానో లేదో. సర్లేండి, మీరు చెప్పినట్టే చేస్తాను నేను. 2 రోజులు గడిచాయి. పెళ్ళాం చెప్పినట్లుగానే జరిగింది. 3వ రోజు ఓ పెద్ద అల వచ్చి గుడ్లన్నింటినీ సముద్రంలోకి తీసుకువెళ్ళిపోయింది. అది చూడగానే, అయ్యో పోయాయి, నా ముద్దు గుడ్లన్నీ పోయాయి, అలా తీసుకెళ్ళిపోయింది. అప్పుడే చెప్పాను కదా, నా మాట విన్నారా? వసే నువ్వు ఏడవకు, ఇదిగో నేను వెళ్ళి 2 నిమిషాలకు పట్టుకొస్తా గుడ్లను. ఓయ్ సముద్రం, మర్యాదగా మా గుడ్లను వెనక్కి తెచ్చిస్తావా లేక నిన్ను చాగొట్టేమన్నావా? నేను ఎవరనుకుంటున్నావో, ఈ పిచ్చుక ఇంత చిన్నది కదా అని భ్రమపడుతున్నావేమో. నిన్ను ఒక్క క్షణంలో పొడి పొడి చేసేయగలను, జాగ్రత్త. అరే పిచ్చుక, వేళ్ళంత పిచ్చుకవు, నిన్ను చూసి నేను భయపడతానా? అసలు నువ్వు నన్ను ఏం చేయగలవు? నిన్ను అమాంతం మింగేస్తాను. మన పగస్తల వారని ఒక ఋషి ఉండేవాడు, తెలుసా? ఆయన కావేరి నదినంతా ఒక్కసారిగా మింగేసి తేంచేశాడు. ఆయన పొట్టివాడే కనుక నేను వేలుడంత ఉన్నానని అనుకోకు. అనుకుంటే నిన్ను ధ్వంసం చేసేయగలను. మర్యాదగా నా గుడ్లు వెనక్కి తెచ్చివు. సరే నాయ్, నీ కోతలు ఇంకా కట్టిపెట్టు. నేను గుడ్లను వెనక్కి ఇవ్వను. సరేనా? ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు. చెప్తున్నా విను. నీకు మహావిష్ణు తెలుసా? ఆయన వాహనం గరుత్మంతుడు అని తెలుసా? ఆయన మాకందరికీ బంధువు. ఆయన దగ్గరకు వెళ్తే చాలు, నీ ఆగడమంతా ఆయన మహావిష్ణువుకి చెప్పేయగలరు. అప్పుడు ఇక విష్ణు చక్రాన్ని విడిచారంటే
అది నీ వీపు బద్దలు కొట్టేస్తుంది. ఇక మాట తప్పించుకోలేవు. అవన్నీ సరే కానీ నువ్వు చెట్టు విడిచి ఇసుకలో గుడ్లు పెట్టమని ఎందుకు సలహా చెప్పావు? ఓ అదా, కొత్తగా ఏదైనా చేయాలి కదా అని. ఆహా, ఏం తెలివి! మీ తాత ముత్తాతలందరూ ఇలా ఇసుకలోనే గుడ్లు పెట్టమనేవారా? వాళ్ళకేం తెలుసు? నువ్వు బృహస్పతి కాబోలు మరి. అది సరే కానీ మర్యాదగా గుడ్లు ఇస్తావా ఇవ్వవా? నన్ను బయలుదేరమంటావా? ఓయ్ పిచ్చివాడా, నీ గుడ్లు పెట్టుకొని నేనేం చేసుకుంటాను? ఇదిగో ఇచ్చేస్తాను, తీసుకో. అయితే నువ్వు నీ పెళ్ళంతా మాట్లాడిందంతా విన్నానులే. కొత్తగా ఏదైనా పని చేయదలుచుకుంటే మాత్రం తెలివి తక్కువగా చేస్తారా ఎవరైనా? చెట్టు మీద గూట్లో పెట్టడం మానేసి ఇట్లా ఇసుకలో గుడ్లు పెట్టడం ఏమిటి? నిన్ను చూసి భయపడ్డాను అనుకోకు. నీకు కాస్త బుద్ధి చెబుదామనే గుడ్లను తీసుకెళ్ళాను. ఇదిగో తెచ్చిస్తాను, ఇకనన్నా తెలివిగా ఉండు. చూసావా నా తడాక, అలా తీసుకొచ్చానా గుడ్లు? సర్లేండి, ఇకనైనా చెట్టు మీద ఎక్కడైనా గూడు కట్టుకుందాం మనం, సరేనా? సరే పద. అనగనగా ఒక ఊరు. ఆ ఊరికి దగ్గరగా 2 అడవులు ఉండేవి. ఒక అడవి పేరేమో తెల్లడవి, రెండో దాని పేరేమో నల్లడవి. 2 అడవుల్లోనూ సింహము, పులి, ఎలుగుబంటి మొదలైన మృగాలన్నీ ఉండేవి. మేకలు కూడా ఉండేవి. తెల్లడవిలో మృగాలన్నీ తెల్లగా ఉండేవి. నల్లడవిలో ఉండే మృగాలన్నీ నల్లగా ఉండేవి. ఆ 2 అడవుల మధ్య ఒక కాలువ ప్రవహిస్తూ ఉండేది. ఆ కాలువకు అడ్డంగా ఒక వంతెన ఉండేది. కాలువను దాటి ఒక అడవి నుండి ఇంకో అడవిలోకి వెళ్ళాలంటే వంతెన మీదుగానే వెళ్ళాలి. కాలువలో మరి ఎప్పుడూ నీరుంటుందా? ఎండాకాలంలో నీరంతా ఎండిపోతుంది కదా. అయినా కూడా ఒక అడవి నుండి ఇంకో అడవిలోకి వెళ్ళాలంటే మృగాలన్నీ ఆ వంతెన మీదుగానే నడిచి వెళ్ళేవి. మరి వంతెన ఉన్నది అందుకే కదా అనేవి మృగాలు. ఇట్లా ఉండగా ఒకరోజు సాయంకాలం నల్లడవి నుండి ఒక మేక తెల్లడవిలోకి పోదామని బయలుదేరింది. ఆ నల్లమేక వాళ్ళ మామయ్య ఇల్లు తెల్లడవిలో ఉండేది. అది కాలువ దగ్గరకు వచ్చేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. కొద్దిగా చీకటి పడుతూ ఉంది. సరిగ్గా అదే సమయానికి తెల్లడవి నుండి ఒక తెల్లమేక నల్లడవికి బయలుదేరింది. అది ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. దానికి అటువైపు నల్లమేక వస్తుండడం తెలియలేదు. అట్లాగే నల్లమేకకు కూడా తెల్లమేక వస్తున్న విషయం తెలియదు. ఈ విధంగా 2 మేకలు 2 వైపుల నుండి ఎదురెదురుగా వస్తున్నాయి. ఆ పాటికి సూర్యుడు పూర్తిగా అస్తమించినందువల్ల చీకటిగా ఉంది. మరి అంత చీకట్లో ఎవరెవరు ఎలా వస్తున్నారో ఎట్లా తెలుస్తుంది? అందుచేత ఆ 2 మేకలకు ఎవరు వస్తున్నారో కనబడక అవి 2 గుద్దుకున్నాయి. ఆ వంతెన వెడల్పు మరీ తక్కువగా ఉంది కదా, అంచేత ఆ 2 మేకలు దాబ్బని కాలువలో పడిపోయాయి. అయితే తను గుద్దింది ఎవరో తెలియదు కదా. అంచేత దెయ్యం వచ్చి తను తోసేసిందని నల్లమేక తెల్లమేక 2 అనుకున్నాయి. కానీ అదృష్టం కొద్దీ కాలువలో నీళ్లు లేవు, అంతా మట్టే. అదీ కాక ఆ వంతెన కూడా ఏమంత ఎత్తుగా లేదు. అంచేత ఆ మేకలు 2ంటికి గాయాలేమీ తగలలేదు. కాలు మట్టిలో పడిన తర్వాత మేకలు 2 ఒకటొకటి చూసుకున్నాయి. ఆహా, ఈ తెల్లవెదకి ఎంత పొగరు! నేను బాగా బాధాలి. ఈ వంతెన వీళ్ళ తాతగారు ఏమైనా కట్టాడా? ఈ నల్లగాడు ఒత్త దుర్మార్గుడు, నన్ను భయపెడదామని ఇక్కడికి వచ్చాడు. వీడి పని బాగా పట్టాలి. అప్పటికి నల్లమేక లేచింది. ఒంటి మీద మట్టి అంతా దులుపుకొని నల్లడి వైపు వెళ్ళి గట్టెక్కింది. మునుపట్లాగే గబగబా వంతెన మీద నడుస్తూ తెల్లడి వైపు రాగసాగింది. ఆ మాదిరే తెల్లమేక కూడా గట్టెక్కి తెల్లడవి నుండి వంతెన మీదుగా నడవసాగింది. వంతెన మధ్యకు వచ్చి టక్కుమని 2 ఆగిపోయి ఒకదాన్ని ఒకటి కొరకొర చూసుకున్నాయి. ఇది ఎవడబ్బా వంతెన అనుకున్నావు? ఎవడబ్బా వంతెన నువ్వనుకున్నావు? అయ్యి తెల్లమొద్దు, ఇది మా తాతగారికి. పోబోయ్ నల్లమేక, మీ తాతగారి దీన్ని మించి కాలువలో జారిపడ్డారా? అయ్యి చెవట, నాకేం తెలుసా? మా పెద్ద తాతగారు స్వయంగా తన చేతులతో కట్టారంట ఈ వంతెన. మరి మీ వంశం? రే వంశాలు ఊసెత్తకరా, నాకు ఒళ్ళు మండిపోతుంది.
మొదట ఏం జరిగిందో చెప్పనా? ఈ చోటంతా మా వాళ్ళదే. 300 ఏళ్ళ నుంచి ఈ చోటంతా మాదే. 50 ఏళ్ళ కిందే ఇదిగో ఈ చోటు దానం చేశారట. వాళ్ళే చెప్పాలే. ఏమన్నా మీ తాతగారు దీన్ని దానం చేశారా? దానము మీరు చూస్తుంటే తెలుస్తుంది. ఏయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, వాళ్ళు రాలిపోగలవు. ఆహా, ఏం డంబాలు! ఇంతకు ఈ దాటి వంతన ఎవరిదంటావు? మాది కాదు, మాది. పోవేసుంటా. నువ్వే సొంట. సరే అయితే రా, దెబ్బలాడుకుందాం. అది అలాగే పోట్లాడుకుందాం రా. మరైతే ఈ చీకట్లో కళ్ళు కనిపించటం లేదు కదా, ఎలా? నాకు కూడా కనబడడం లేదు. అయితే ఓ పని చేద్దాం, పొద్దున్నే వచ్చి పోట్లాడుకుందాం. నేను వెళ్ళాక నువ్వు వంతెన దాటి వెళ్ళిపోతేనో? సరే అయితే ఇద్దరం ఇక్కడే కూర్చుందాం, ఉదయం లేవగానే పోట్లాడదాం. అట్లాగా 2 మేకలు ఆ తాటి వంతెన మధ్య అలాగే నిద్రపోకుండా కూర్చున్నాయి. అయితే ఎంతసేపు అని అలా కూర్చుంటాయి? అర్ధరాత్రి అయ్యేసరికి 2 మేకలు కూర్చునే కొరక పెడుతూ నిద్రపోసాగాయి. అట్లాగే దొర్లి దాబమని 2 మేకలు కాలువలో పడిపోయాయి. పాపం ఆ మేకల దురదృష్టం కొద్దీ కాలువలోకి రాత్రి వెలుగు వచ్చింది. వెలుగులో చిక్కుంటే మరి బతకరు కదా. ఇదంతా గమనించిన తాటి వంతెన గలగలా నవ్వింది. తెలుపైతేనే నలుపైతేనే ఈ మేకలకు బుద్ధే లేదు అని ఆ వంతెన వెలుగుకు కథను కమ్మగా చెప్పసాగింది. అనగనగా అమరావతి రాజ్యాన్ని విక్రమవర్మ పరిపాలించేవాడు. అతని మంత్రి మహేంద్ర తెలివైనవాడు, టాలెంట్ ఉన్నవాడు. వారిద్దరూ మంచి స్నేహితులు కూడా. మిత్రమా, త్వరలోనే మనిద్దరికీ సంతానం కలుగుతుంది కదా. అప్పుడు నా కుమారుడు నీ కుమార్తెను వివాహం చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు మనిద్దరం స్నేహితులుగానే కాకుండా బంధువులమవుతాం. చాలా సంతోషం మహారాజా, తప్పకుండా అలాగే చేద్దాం. చాలా మంచి విషయం ఇది. కొన్నాళ్ల తర్వాత మహారాణి ఒక మగబిడ్డను తాబేలు రూపంలో ప్రసవించింది. మహారాణి, మన వంశంలో రాకుమారుడు తాబేలుగా జన్మించడం నన్ను బాగా కలవరపరుస్తోంది. మహారాజా, మీరు విచారించకండి. మన యువరాజు మన వంశాన్ని తప్పక ఉద్ధరిస్తాడు. మహేంద్రకు ఒక అందమైన కుమార్తె జన్మించింది. ఆ కుమార్తెకు అంబిక అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచారు. అంబిక ఒక అందమైన అమ్మాయిగా పెరిగింది. మహారాజుకు మహేంద్రకు ఇద్దరికీ తమ ఒప్పందం గుర్తున్న యువరాజు తాబేలుగా పుట్టడం వలన ఏమీ మాట్లాడలేకపోయారు. ఇంతలో ఒకరోజు తాబేలు తండ్రి వద్దకు వెళ్ళి మానవ గొంతుతో, అమ్మగారు, నాన్నగారు, దయచేసి మంత్రిగారితో మాట్లాడండి. నేను వారి కుమార్తె అంబికను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పండి. రాజుగారు రాణిగారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానీ తన కూతురు వివాహం ఒక తాబేలుతో జరిపించమని ఎలా అడగగలరు? అయినా తన కుమారుడు మనస్సు నొప్పించలేక వెళ్ళి, మహేంద్ర, యువరాజు మీ కుమార్తె అంబికను వివాహం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాడు. మీ అభిప్రాయం చెప్పండి. అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కోండి.
మహారాజా, మా అంబిక తాబేలు రూపంలో ఉన్న రాకుమారుణ్ణి ఉరిస్తుందో లేదో నాకేమీ అర్థం కావటం లేదు. కాని మీకిచ్చిన మాట ఎలా తప్పగలను? అంబిక అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, నాన్నగారు, యువరాజుతో వివాహానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ ఒక షరతు ఉంది. యువరాజు స్వర్గం నుంచి ఒక పగడపు గులాబీ పువ్వు తీసుకుని వచ్చి నాకు ఇవ్వాలి. మహల్కు వచ్చాక రాజదంపతులిద్దరూ యువరాజుతో, యువరాజా, అంబికను వివాహం చేసుకోవాలన్న ఆలోచన మానుకు. నిమిషానికి 2 అడుగుల కంటే ఎక్కువ దూరం నడవలేవు గదా. నీవు స్వర్గం నుంచి పగడపు గులాబీ పువ్వును ఎలా తేగలవు? నాన్నగారు, మీ కుమారుని ఓటమిని అంగీకరించమంటున్నారా? ఈ ప్రయాణం నా జీవితాన్నే మార్చేయవచ్చు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నా దగ్గర ఒక మంచి పథకం ఉంది. మహారాజు యువరాజు కోరికను మన్నించి అతను కోరిన విధంగా సముద్ర తీరానికి చేర్చారు. తాబేలు యువరాజు సముద్రంలోకి వెళ్ళి తూర్పు దిశగా సముద్రంలో ఈదుతూ తన ప్రయాణం కొనసాగించాడు. అలా ఎక్కడా ఆగకుండా 7 సముద్రాలు దాటాడు. సూర్యదేవుడు ప్రతిరోజు తన ప్రయాణం సాగించే ఉదయగిరికి చేరుకున్నాడు. అలాంటి ప్రయాణం ఇప్పటివరకు ఎవరూ చెయ్యలేదు. ఇలాంటి ప్రయాణం ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కూడా కాలేదు. సరిగ్గా అప్పుడే సూర్యభగవానుడు ఆ రోజు ప్రయాణం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. 7 బలమైన అశ్వాలు రథం లాగుతుండగా బయలుదేరుతున్నాడు. ఇంతలో ఒక చిన్న తాబేలు తన రథానికి ఎదురుగా చూసి ఆశ్చర్యపోయాడు. రథాన్ని ఆపి, ఎవరు నీవు? నా దారిలో ఎందుకు అడ్డుగా నిల్చున్నావు? నేను వెళ్తే గాని సూర్యోదయం కాదు, ప్రపంచానికి వెలుగు రాదు. పక్కకు తప్పుకో. సూర్యదేవా, దయచేసి నేను ఎందుకు ఇలా పుట్టానో చెప్పండి. నేను స్వర్గం నుంచి పగడపు గులాబీ పువ్వు తేవడానికి సహాయం చేయండి. అప్పుడు నేను మీ దారి నుండి పక్కకు తప్పుకుంటాను. తాబేలు యువరాజు మాటలకు సంతోషించి, యువరాజా, ఒక ఋషి శాప కారణంగా నీవు తాబేలుగా జన్మించావు. నీవు గత జన్మలో తపస్సు చేస్తున్న ఋషికి తపోభంగం కలిగించావు. అప్పుడు ఆ ఋషి ఉగ్రుడై నిన్ను శపించాడు. కాని ఇప్పుడు నా దర్శనం వలన నీవు శాప విముక్తుడు అయ్యావు. నీవు త్వరలో మానవ రూపం పొందుతావు. మరి స్వర్గం నుంచి తేవలసిన పగడపు గులాబీ పుష్పం మాటేంటి ప్రభు? నీవు తిరిగి వెళ్లే దారిలో ఒక ఋషి కనిపిస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. అలా అంటూ సూర్యభగవానుడు పరిసరాలను వెలుతురుమయం చేస్తూ దూసుకు వెళ్ళిపోయాడు. తాబేలు యువరాజును ఏదో శక్తి ఆవహించినట్లయింది. కొన్ని క్షణాల్లో మానవ రూపంలోకి మారి ఋషిని కలుసుకున్నాడు. ఆ ఋషి తపస్సులో మునిగి ఉన్నాడు. ఆ ఋషి తపస్సుకు భంగం కలగకుండా వేచి ఉన్నాడు. కొంతసేపటికి ఋషి కళ్ళు తెరిచి యువరాజు మాట్లాడకముందే, యువరాజా, ఉత్తర దిశగా ప్రయాణించు. దారిలో ఒక రహస్యమైన పూల తోట కనిపిస్తుంది. అక్కడికి ప్రతిరోజు దేవకన్యలు వస్తారు. వారు ముఖంపై కప్పుకున్న వస్త్రాలు తీసి ఓ పక్కన పెడతారు. వాటి నుంచి ఒక వస్త్రం తీసి దాచిపెట్టు. ఆ పగడపు గులాబీ ఎక్కడ దొరుకుతుందో చెబితే గాని ఇవ్వనని చెప్పు. యువరాజు ఋషికి నమస్కరించి ఉత్తరంగా సాగిపోయాడు. ఆ పూల తోట చేరుకున్నాడు. కొంతమంది దేవకన్యలు అక్కడికి వచ్చారు. వారు తమ వస్త్రాలను అక్కడ ఉంచి ఆటపాటల్లో ఉన్నారు. అప్పుడు ఆ వస్త్రాల్లో నుంచి ఒక వస్త్రం దొంగిలించాడు. దేవకన్యలంతా తిరిగి వెళ్లే సమయంలో ఒక దేవకన్య తన వస్త్రం కనిపించకపోవడం గమనించింది. ఆమెను ఒంటరిగా చూసి యువరాజు బయటికి వచ్చాడు. దేవకన్యను చూసి, భయపడకు, స్వర్గం నుంచి పగడపు గులాబీ పువ్వును తెచ్చిస్తే నీ వస్త్రాన్ని నీకిచ్చేస్తాను. దేవకన్య యువరాజు రూపం, అందం చూసి పరవశించిపోయింది. తొలిచూపులోనే యువరాజుతో ప్రేమలో పడింది. నేను స్వర్గం నుంచి గులాబీ పువ్వును తీసుకువస్తాను. యువరాజు ఓపిగ్గా ఎదురు చూడసాగాడు.
కొంతసేపటికి దేవకన్య చేతిలో పుష్పంతో తిరిగి వచ్చింది. ఆ పుష్పం ఆకాశంలోని చుక్కల కంటే కాంతివంతంగా మెరుస్తోంది. అలాంటి పువ్వు యువరాజు ఎప్పుడూ చూడలేదు. ఆ దేవకన్య రెండవ చేతిలో ఒక వీణ ఉంది. ఓ యువరాజా, నేను నా మాట నిలబెట్టుకున్నాను. ఇదిగో పుష్పం. అంతేకాదు, నా ప్రేమకు గుర్తుగా ఈ వీణను నీకు ఇస్తున్నాను. నీవు ఈ వీణను మీటితే నేను ప్రత్యక్షమవుతాను. కానీ నీవు ఈ వీణను ఇంకెవరికి ఇవ్వరాదు. యువరాజు సరేనని చెప్పి వీణ పుష్పం తీసుకొని ఋషిని కలుసుకొని వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. యువరాజా, నీకు కావలసిన పగడపు గులాబీ దొరికింది కదా. ఇక ఈ వీణతో నీకు పని లేదు కదా. నాకివ్వు. దానికి బదులుగా నీకు మాయాదండాన్ని ఇస్తాను. దేవకన్య చెప్పిన మాటలను మరిచిన యువరాజు వీణను ఋషికిచ్చి ఆ మాయాదండాన్ని తీసుకున్నాడు. యువరాజు పగడపు గులాబీని మాయాదండాన్ని తీసుకొని రాజ్యానికి ప్రయాణమయ్యాడు. ఇంతలో అకస్మాత్తుగా యువరాజుకు కొన్ని మాటలు వినిపించాయి. అవి మాయాదండం నుంచి వచ్చాయి. నాకు విముక్తి కలిగించినందుకు కృతజ్ఞతలు యువరాజా. నీవు చాలా పెద్ద పొరపాటు చేశావు. నీవు ఆ కపట ఋషికి వీణను ఇవ్వకుండా ఉండాల్సిందే. దాని సహాయంతో ఆ దేవకన్యకు నాలాగే సంవత్సరాలుగా బంధిస్తాడు. ఆ ఋషి నుంచి వీణను తిరిగి తీసుకురావటానికి నా వద్ద ఒక ఉపాయం ఉంది. సరే, అయితే తీసుకునిరా. వెంటనే మాయాదండం మాయమై వీణతో తిరిగి ప్రత్యక్షమైంది. వెంటనే యువరాజు పగడపు గులాబీ, వీణ, మాయాదండం పట్టుకుని సముద్రపు వైపు పరుగు తీశాడు. పడమర దిశగా ప్రయాణిస్తే తన రాజ్యానికి చేరుకుంటాడు. ఇంతలో ఋషి తాను మోసపోయినట్టు గ్రహించి కోపం వచ్చి యువరాజును శపించాడు. ఊరే టక్కరి దొంగ, నీవు నీటిని తాకిన మరుక్షణమే తిరిగి తాబేలుగా మారిపోతావు. ఈలోగా యువరాజు సముద్ర తీరానికి చేరుకొని మంత్రదండాన్ని, వీణను ఒక చెట్టు తొర్రలో ఉంచి పువ్వును పళ్ల మధ్యలో పెట్టుకుని సముద్రంలోకి దూకాడు. వెంటనే తాబేలుగా మారిపోయాడు. భయపడిపోయాడు. తాబేలుగానే జీవితమంతా గడపాలా? తిరిగి తాను మానవ రూపం పొందడం సాధ్యమేనా అని విచారపడుతూనే తన ప్రయాణం అమరావతి దిశగా సాగించాడు. అక్కడికి చేరుకోగానే అందరూ కలిసి స్వాగతం పలికారు. యువరాజు క్షేమంగా తిరిగి రావటంతో అందరూ సంతోషించారు. పగడపు గులాబీ కూడా తీసుకురావడంతో అంతా సంబరాలు జరుపుకున్నారు. వెంటనే యువరాజు అంబికల వివాహం అంగరంగ వైభవంగా సంబరంగా జరిగింది. ఆ రోజు రాత్రి యువరాజు అంబిక్కు పగడపు గులాబీని ఇచ్చి, ప్రియ, ఈ గులాబీని తీసుకురావాలని ఎందుకు షరతు పెట్టావు? యువరాజా, నాకు బాల్యం నుంచే నిన్ను వివాహమాడాలని తెలుసు. నీవు తాబేలుగా ఉన్నా నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కొంతకాలం క్రిందట నాకు ఒక కల వచ్చింది. అందులో ఒక దేవకన్య కనిపించి నీవు నిజానికి శాపం అనుభవిస్తున్నావని, స్వర్గంలో ఉన్న ఈ పగడపు గులాబీ వల్ల నీకు శాప విముక్తి కలుగుతుందని చెప్పింది. అందుకే నేను ఆ పగడపు గులాబీ కావాలని కోరాను. యువరాజు ఆశ్చర్యపోయాడు. అంబిక గులాబీని పిండి ఆ రసం యువరాజు తలపై పోసింది. వెంటనే తాబేలు యువరాజుగా మారిపోయాడు. చాలా ఆనందించాడు. యువరాజు వీణ, మాయాదండం గురించి, కపట ఋషి గురించి అంతా చెప్పి వాటిని తిరిగి తీసుకువస్తానని చెప్పి బయలుదేరాడు. 7 సముద్రాలు దాటి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. కాని తాను దాచిపెట్టిన చెట్టు త్వరలో వీణ, మాయాదండం రెండూ లేవు. ఇది కపట ఋషి పని అని అనుకుని వెంటనే చెట్టు కింద ఉన్న ఋషి దగ్గరికి వెళ్ళాడు. ఋషిని చూసి, దయచేసి వీణా మాయాదండం అప్పగించు. నీవు మానవ రూపంలో ఉన్న తాబేలువి. నన్ను మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యం? నేను ఆ వీణ కోసం 100 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను. గత జన్మలో కూడా నాకు తపోభంగం కలిగించావు. నీకు ఈ తాబేలు రూపం నా శాపమే. ఎలాగోలా తిరిగి మానవ రూపం పొందావు. నీకు ఏమాత్రం బుద్ధి ఉన్నా నాకు దూరంగా ఉండాల్సింది. నిన్నిప్పుడే చంపేస్తాను. ఋషి శపించినా కాని పగడపు గులాబీ మహిమ వల్ల
యువరాజుకు ఏమీ కాలేదు. వెంటనే ఋషి కత్తి తీసి యువరాజుపై దాడి చేశాడు. కాసేపు యుద్ధం తర్వాత యువరాజు ఋషిని బంధించాడు. వీణ మాయాదండం సహాయంతో యువరాజు అమరావతిని చేరుకున్నాడు. రాజ్యమంతా సంబరాలు చేసుకుంది. కపట ఋషిని జైల్లో వేశారు. యువరాజు అంబికలు దైవశక్తి గల వీణ మాయాదండం సహాయంతో అమరావతిని చాలా ఏళ్లు చల్లగా పరిపాలించారు. అనగనగా ఒక అడవి మధ్యలో ఉన్న ఒక కొలంలో ఒక తాబేలు నివసించేది. ఆ ప్రక్కనే ఉన్న ఒక చిన్న గుహలో ఒక నక్క నివసించేది. అవి రెండు స్నేహితులు. అవి రోజు సాయంత్రం కొలంలోనూ గట్టు మీద కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఒకరోజు, హాయ్ తాబేలు ఫ్రెండ్, రా మాట్లాడుకుందాం. ఇదిగో వస్తున్నా. ఈరోజు మధ్యాహ్నం ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నేను అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నానా, ఇంతలో తాబేలు సింహంలా ఉంది. అది అవును, సింహమే. తాబేలు పరిగెత్తు పరిగెత్తు, నేను వెళ్తున్నా. అయ్యో, నేను సింహానికి దొరికిపోయానే. అయ్యో, తాబేలు సింహానికి దొరికిపోయాడు. ఇప్పుడు ఏదైనా ఉపాయం ఆలోచించి రక్షించాలి. ఉపాయం దొరికింది. మహారాజా మహారాజా, మీరు ఆ తాబేలుని తినలేకపోతున్నారు కదా, కానీ అది చాలా రుచిగా ఉంటుంది. మీరు దాన్ని తినాలంటే దాన్ని కళ్ళలో కాసేపు వదిలేయండి. అప్పుడు బాగా నానుతుంది. కాసేపు బాగా నానిన తర్వాత ఆ పైపెంకు నాని మెత్తగా అవుతుంది. అప్పుడు మీరు చక్కగా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఆ తెలివి తక్కువ సింహం తాబేలును వదిలేసింది. నక్క కూడా పారిపోయింది. తాబేలు, సింహం వెళ్ళిపోయింది, ఇంకా రా. చాలా థ్యాంక్స్ నక్క, నన్ను రక్షించావు. నువ్వెంత మంచి ఫ్రెండ్వి. మన ఇద్దరం ఎప్పుడు ఇలాగే ఉందాం, సరేనా?